బ్రేకింగ్ న్యూస్ ఖమ్మంలో జాగృతి నేత కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ కల్వకుంట్ల కవిత విశారదం దీక్షకు దిగారు. రాత్రి నుంచి అంబేద్కర్ భవన్ లో నిర్వాసితుల కోసం నిరవధిక దీక్ష చేస్తున్నారు కవిత. అయితే తెల్లవారుజామున అంబేద్కర్ భవన్ ను చుట్టుముట్టిన పోలీసులు వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నేరుగా వారిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇప్పటికే కవితను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్న సిచ్యువేషన్, అక్కడ ప్రెసెంట్ నిర్వాసితులు కావచ్చు, అక్కడ వస్తున్న స్థానికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారి దీక్ష ఎలా ఉంది అంటే, ఎందుకంటే కవిత అలాగే విశారదన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యంగా దీక్ష చేస్తుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం అక్కడ ఎలాంటి అంటే ఆ కవితతో పాటు విశారదన్ అరెస్ట్ అయిన తర్వాత మొత్తానికి అక్కడ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటి వరకు భూమి పరిస్థితులు మొత్తం కూడా అంటే వాళ్ళు వివిధ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళంతా కూడా నైట్ నిద్రకు ఉపక్రమించిన నేపథ్యం అయితే ఉంది. అయితే కొంతమంది మాత్రమే దీక్ష అంటే మన కవితను విశారదన్ ఉన్న అంటే వాళ్ళు ఎక్కడైతే నిరాహార దీక్ష లెక్క కూర్చొని ఉన్నారో అక్కడ ప్రాంతానికి వాళ్ళకి సమీపంలో ఉన్నారు. మరి కొంతమందికి మాత్రం అక్కడ టీటీడీసీ అనే ఒక బిల్డింగ్ ఉంది ప్రభుత్వానికి సంబంధించి, అక్కడ కొంతమంది నైట్ అక్కడ స్టేయింగ్ ఉన్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలోని పోలీసు వాహనంలోనే హైదరాబాద్ తరలిస్తున్న తరుణంలో అక్కడ నిర్వాసితులు మాత్రం తమ కార్యకలాపాలను కొనసాగిస్తామంటూ కూడా చెప్తున్న నేపథ్యం అవుతుంది. ఎవరు వచ్చినా లేకపోయినా పోలీసులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సరే తమకు న్యాయం జరిగేంత వరకు తమకు ఇల్లుతో పాటు ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే పట్టా ఇచ్చేంత వరకు కూడా మేము కొంచెం కదిలే లేదంటూ కూడా చెప్పుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. కానీ తమ కార్యాచరణ మాత్రం కొనసాగుతూనే ఉంటది, ఎక్కడ కూడా దానికి ముగింపు లేదనేది చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పుడు అంటే నిన్నటి ఉదయం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక కవిత నేతృత్వంతో మరోవైపున విశారదన్ యొక్క ఆధ్వర్యంలో మొత్తానికైతే మధ్యాహ్నం 1 గంటల నుంచి 4 గంటల వరకు కూడా భారీ ఎత్తున కూడా ఖమ్మం నగరంలో అంబేద్కర్ చౌరస్తాలో మొత్తానికైతే అక్కడ వాళ్ళు శాంతియుత నిరసన ర్యాలీ చేస్తున్నారు. మొత్తానికైతే దానికి విశేష స్పందన వచ్చింది. ఫలితంగా అంటే పోలీసులు పలు మార్లు వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలని సాధ్యపడిన పరిస్థితి. అంటే అడుగడుగునా అన్ని భూనిరస్థితులు మొత్తం కూడా అడ్డుపడ్డారు. ఫలితంగా వాళ్ళకి గంటల కొద్ది సమయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే నిన్న ఉదయం అంటే పోలీసులను ఇబ్బంది పెట్టంటే నిన్న సాయంత్రం వరకు పోలీసులను ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయాలన్నా కానీ మళ్ళీ ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన 2 జిల్లాలకు సంబంధించిన పోలీసుల యొక్క సహకారం వైపున అత్యధికంగా మహిళలను కూడా మహిళా కానిస్టేబుల్ కూడా తీసుకోవడం 3-4 ఏసీపీలతో పాటుగా ఒక సిఐ సైతం కూడా భారీ ఎత్తున కూడా చేరుకున్నారు. అయితే పోలీసు సిబ్బంది సుమారు 100 మంది కూడా ఘటన అంటే అంబేద్కర్ భవన్ కి చేరుకొని ఆ కవితతో పాటుగా విశారదన్ సైతం కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే వాళ్ళని ప్రత్యేక వాహనంలోనైతే హైదరాబాద్ తరలిస్తున్నారు. ఇక్కడ ఎక్కడా కూడా ఆపేది లేదు. మరో వాహనం చివరకు మార్చే సమయం కూడా లేకుండానే పోలీసుల యొక్క వాహనంలోనే వాళ్ళను హైదరాబాద్ వాళ్ళ ఇల్లుకి తరలించే విధంగా వాళ్ళు పోలీసులు ఆల్రెడీ వేలో ఉన్నారు, హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. అయితే మొత్తానికైతే వాళ్లకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగుతున్నట్టు అంతా కూడా ఒకవైపు కవిత పోలీసులు ఒక వాహనం ఎక్కే సమయంలో ఆమె నినాదం చేశారు, మనం ఎక్కడున్నా సరే తమ వైఖరి మారదు, తమ నిరసన అయితే కొనసాగుతున్నట్టు కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికైతే భూ బాధితులు ఎవరైతే భూ నిరసితులు ఉన్నారో అంటే ఖమ్మం వెలుగుమట్లలో ఒక ఉన్నటువంటి భూదాన భూమిలో స్టే చేసుకున్నటువంటి వాళ్ళ ఇల్లును కూల్చివేసిన కేసులకు సంబంధించి న్యాయం జరగాలి, ఒకవైపు కలెక్టర్ పై కూడా చర్యలు చేపట్టాలి, కలెక్టర్ ఆన్సర్ చేయాలంటూ కూడా ఆమె చెప్పకనే చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏది ఏమైనా సరే అంటే నాటికీ పరిణామాల మధ్యన అరెస్ట్కి రంగం అంటే ఒక పోలీసులు ఒక సీన్ క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి పూట 1:30 సమయంలో అరెస్ట్ చేస్తారని ఫస్ట్ ఊహాగానాలు వచ్చినాయి. తర్వాత 2:30 గంటల తర్వాత 3:30 ఇట్లా 4:30 అంటూ గంట సమయం పెంచుకుంటూ వాళ్ళంతా అంటే అక్కడ ఆమె భూనిర స్థితిలో వాళ్ళంతా బాగా నిద్రమత్తులో ఉన్న తర్వాత వాళ్ళు ఇక నిన్నంతా ధర్నాలో ఉండి అలసిపోయారు. మరోవైపున ఉదయం పూట గ్యాదర్ కావడం కాస్త కష్టతరం అవుతున్న తరుణంలో ఇదే అదనాన్ని భావించేసి కేవలం 5 నిమిషాల వ్యవధిలో పోలీసులు రావడం, ఫస్ట్ ఆమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది ఆందోళనకారులు మొత్తాన్ని అరెస్ట్ చేయడం,
తర్వాత మీ విశాఖను అరెస్ట్ చేయడం తర్వాత కవితను వన్ బై వన్ ఇట్లా వెహికల్ ఎక్కించేసుకుంటూ ప్రత్యేక వాహనంలో పోలీసులు అయితే హైదరాబాద్ తరలించారు. మొత్తానికైతే ఆందోళన అయితే అంటే ఇంకా ముఖ్య నేతలు అయితే బయటకు వెళ్ళిపోయారు. ఒకవైపున ఆ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది ఆ భూ స్థితిలో ఈ రోజు హైదరాబాద్ లో సోమాజిగూడలో అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతృత్వంలో కొంతమంది హైదరాబాద్ రావడం కూడా జరిగింది. వాళ్ళు ఆ సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే దీనిలో భాగంగానే అంటే ఒకవైపున హైదరాబాద్ లో ఉన్న బాధితులు కావచ్చు, మరోవైపున ఈ భూ స్థితులు ఇక్కడ ఖమ్మంలో కూడా దీక్ష చేసే విధంగా, లేదంటే తమ యొక్క డిమాండ్లను సాధించుకునే విధంగా, తమ జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించే విధంగా కూడా నిరసన వ్యక్తం చేసేటట్టుగా అన్ని చర్యలు చేపడుతున్నారు. కానీ ఈ సమయంలో వివిధ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వచ్చిపోయినటువంటి కవిత లాంటి వాళ్ళు లేదా విషాధరన్ లాంటి వాళ్ళు కూడా తమకు సంఘీభావం ఉండటంతో తమకు ఎక్కడున్నా సరే తమకు న్యాయం జరిగేంత వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ చెప్పదని చెప్పారు. అదే ఏదైనా సరే ఖమ్మం నగరంలో మాత్రం నిన్నటి నుంచి జరిగినటువంటి రాజకీయ డ్రామాలు మొత్తానికైతే పోలీసులు చాలా చాకచక్యంగా అందరిని కూడా ర్యాంక్ పట్టించేసి తెల్లవారుజామున 6 గంటలకు ఆమెని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారని చెప్పుకోవచ్చు. చెప్తున్నా. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.